హాయ్ ఫ్రెండ్స్, శారీలో నుండి 2 మీటర్ల క్లాత్ సపరేట్ చేసేసి చిన్న పాపకి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, 2 మీటర్ల క్లాత్ క్లాత్ ఫోల్డింగ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చూద్దాం, ఆది గౌన్ తీసుకున్నాం. కింద పొడవు ఎంత ఉందో చూసుకొని, పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం లోపల ఫిల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మనకు అవసరమైనప్పుడు తీసేసుకోవచ్చు. పెరిగే పిల్లలు కదా, కొంచెం ఫిల్ట్ వేసుకున్నాం. బాడీ పార్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్, సరి చేసి వేసేసుకున్నాం. చూడండి, పొడవు ఎంత ఉందో చూసుకొని అంతవరకు మార్కింగ్ చేయండి. చంక లోతు కొంచెం ఖర్చులకు తీసుకున్నాం ఫ్రెండ్స్. పైన హ్యాండ్ వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మెడ మీద లోపల వైపు మార్కింగ్ తీసేసుకున్నాం. షోల్డర్స్ వైపు చూసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చంకలో క్లాత్ వరకు చూసి మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రాక్ తీసేసుకొని పిన్నులు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మెజర్మెంట్స్ చూసుకుందాం. బాడీ పొడవు వచ్చి 12.5, పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ ఫ్రెండ్స్. ఖర్చులు కుట్టుల్లోకి పోతుంది. బాడీ లూజు 7 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్ ఫ్రెండ్స్. మెడ వైపున 2.5 తీసుకుందాం ఫ్రెండ్స్. షోల్డర్ మీద 3 ఇంచులు, కింద చూసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ 4 ఇంచులు, బ్యాక్ నెక్ 5 ఇంచులు సరిపోతుంది ఫ్రెండ్స్. కింద వైపు కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. అటు ఇటు పోకుండా స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. కరెక్ట్గా గీసుకోండి ఫ్రెండ్స్, ఎగుడు దిగుడు లేకుండా. పై నెక్ గీసేసుకోండి, కింద నెక్ గీయండి ఫ్రెండ్స్. లోపల లెంత్ 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని రౌండ్ గీసేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అలాగే గీసేసుకోండి, మార్కింగ్ చేయండి ఫ్రెండ్స్. చంక చూసుకుందాం ఫ్రెండ్స్, 3 ఇంచెస్. షోల్డర్ నుంచి కింద వైపు కూడా అలాగే పెట్టేసుకోండి. షోల్డర్ 5 ఇంచెస్ సరిపోయింది ఫ్రెండ్స్. చిన్న పాపే కదా, 5.5 ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి ఫ్రెండ్స్. చంకలోతు 1 ఇంచ్ తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముడతలు లేకుండా సరి చేసుకోండి. అంతవరకే మార్కింగ్ అది క్యాన్సిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం గీసిన మార్కింగ్ మీద మాత్రమే కట్ చేయాలి. కట్ చేసేసుకోండి. షోల్డర్స్ మీద కూడా కటింగ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్.
ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 2 లేయర్స్ని సపరేట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. క్లాత్ ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకుందాం. బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ తీస్తాం. వేరే ఫోల్డింగ్ క్లాత్ వేసేసుకొని ఈక్వల్గా మార్కింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చంకలోతు 1/2 ఇంచ్ ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్ ఫ్రెండ్స్. ఒరిజినల్ క్లాత్ మీద వేసేసి కట్ చేద్దాం ఫ్రెండ్స్. కట్ చేయండి ఫ్రెండ్స్. క్లాత్ ఈక్వల్గా తీసుకుందాం. వేస్ట్ క్లాత్ కదా. హ్యాండ్స్కి వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. వైట్ చెంగు పార్ట్లో తీసుకుందాం. లుక్ బాగుంటుంది. ఆది గౌన్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం. ఖర్చులు విడిగా మనం మళ్ళీ సపరేట్గా జాయింట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి. మార్కింగ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసేయండి. క్లాత్ సపరేట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. టక్స్ పెట్టేసుకోండి. చంకలోతు తీసుకుందాం ఫ్రెండ్స్. పైన టక్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. చంక వైపు లోతు తీసుకుందాం. క్లాత్ సరి చేసుకోండి. కొంచెం చూసి తీద్దాం ఫ్రెండ్స్. టక్స్ పెట్టేసుకోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్